PC Foundation Academy. In this video we will discuss about the operations on polynomials, multiplications of polynomial చూద్దామండి. Now we will start our video. Rules of multiplication మనకు ఆల్రెడీ తెలుసు. మల్టిప్లికేషన్ ఎప్పుడు చేసినా కూడా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్. ఏ పవర్ 1 ఇంటూ ఏ పవర్ 1 ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇది ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందండి, పవర్స్ ఆఫ్ అడిషన్స్ మల్టిప్లికేషన్ అంటున్నాడు. ఇక్కడ చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ మనం 1 by 1 చూద్దాం, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇక్కడ ఏముందండి, 2x ఇంటూ -5x అంటున్నాడు. 2x ఇంటూ -5x అంటున్నాడు. దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనము ఫస్ట్ త్రీ మెథడ్స్ని మనము త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గుర్తులో పెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఏ వేరియబుల్స్ని కానీ మనము లేదా న్యూమరికల్ లేదా కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనము సింబల్స్ని మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ ప్లస్ 2xకి ముందు ఏం సింబల్ లేకపోతే ఏమున్నట్టండి, ప్లస్ ఉన్నట్టు. ఇక్కడ 5xకి ముందర ఏముంది, మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ సింబల్ని మనం మల్టిప్లై చేయాలి. సింబల్ని మల్టిప్లై చేసి రిజల్ట్ వచ్చినటువంటి సింబల్ని రాసుకోవాలి, అది ఇంపార్టెంట్. చూద్దాం, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మనకు మైనస్ అవుతుంది. ఫస్ట్లో మనం ఏం చేసినామండి, సింబల్ని మనము మల్టిప్లై చేసి రిజల్ట్ సింబల్ని మనం రాసుకున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 5 ఎంత అండి, 2 ఇంటూ 5 10. నెక్స్ట్ వేరియబుల్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఆన్సర్, దిస్ ఇస్ ద ఆన్సర్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఒకవేళ ఇదే ప్రాబ్లము ఇలా ఉందనుకుందాం. 2x ఇంటూ 5x ఉందనుకుందాం. 2x ఇంటూ 5x ఉందనుకుందాం. అప్పుడు దీనికి ప్లస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సేమ్ మళ్ళీ 5 2 10 అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలా కాకుండా రెండింటికి మైనస్ ఉంది. -2x ఇంటూ -5x ఉందనుకుందాం. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 ఇంటూ 5 10 అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా అండి. ఇలా మనము మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇలా మైండ్లో మనము ఫస్ట్ సింబల్స్ని మల్టిప్లై చేయాలి, తర్వాత న్యూమరల్స్ని మల్టిప్లై చేయాలి లేదా కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి, తర్వాత వేరియబుల్స్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ చూద్దామండి. చూద్దాం, వాట్ ఈస్ ద మల్టిప్లై ఆఫ్ a ప్లస్ b ఇంటూ వై. చూడండి, a ప్లస్ b ఇంటూ వైని మనము మల్టిప్లై చేయమంటున్నాడు ఇక్కడ. చూద్దాం, చాలా సింపుల్గా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ నేను వైని ముందు రాసుకున్నా, a ప్లస్ బిని తర్వాత రాసుకున్నా, ఎందుకంటే బ్రాకెట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ బ్రాకెట్ బయట ఉన్నటువంటి అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాకెట్ మనకు ఉన్నటువంటి వేరియబుల్ని లోపల ఈ బ్రాకెట్ లోపల ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో మనం మల్టిప్లై చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వైని ఏం చేయాలి, వై ఇంటూ ఏ అనేది వైని ఏతోని మల్టిప్లై చేసేసినాం, అయిపోయింది. నెక్స్ట్ వైని ఏం చేయాలి, మళ్ళీ బీతో కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ వైని మల్టిప్లై చేయకన్నా ముందు వై కన్నా ముందు సింబల్ ఏముంది, ప్లస్ వై ఉంది. ఈ ప్లస్ వై ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ బి ఉంది. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వై ఇంటూ ఏ వైవే. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వై ఇంటూ బి వైబి. ఆన్సర్ ఏమవుతుందండి, వైఏ ప్లస్ వైబి. వైఏ ప్లస్ వైబి అనేది ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు, ఏవై ప్లస్ బీవై కూడా రాయొచ్చు, ఏవై ప్లస్ బీవై కూడా రాయొచ్చు. ఆన్సర్ అనేది మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి, సింప్లిఫికేషన్ ఆఫ్ 8x స్క్వేర్ ఇంటూ 10x. 8x స్క్వేర్ ఇంటూ 10x అని చూద్దామండి. ఇక్కడ సేమ్ మళ్ళీ స్టెప్ సేమ్. ఇక్కడ ఫస్ట్ సింబల్ని మల్టిప్లై చేయాలి. ఏం లేకపోతే ముందర సింబల్ +1 ఉన్నట్టు, ఇక్కడ కూడా 10కు కూడా ఏం లేకపోతే సింబల్ +1 ఉన్నట్టు. ఇక్కడ చూద్దామండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఏంటంటే ప్లస్. నెక్స్ట్ న్యూమర్స్ మల్టిప్లై చేస్తే 8 ఇంటూ 10. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. చూడండి, ప్లస్ 8 ఇంటూ 10 80. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 1 ఎంత అండి, ఎక్స్ పవర్ 3, ఎక్స్ పవర్ 3. నా ఆన్సర్ అంత అంది 80x³ అనేది మనం ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 80x³ అనేది మనం ఇక్కడ ఆన్సర్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ చూద్దామండి ఫైండ్ ద మల్టిప్లై ఆఫ్ 3a + 5b అండ్ 2a + 4b. ఇప్పుడు చూద్దాం 3a + 5bని 3a + 5bని దేనితో మల్టిప్లై చేయాలండి? 2a + 4bతో మల్టిప్లై చేయాలి. 2a + 4bతో మల్టిప్లై చేయాలి. చూద్దామండి ప్రాబ్లం, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ ఇది ఈక్వల్ టు రాసుకోవాలి. ఇది ఈక్వల్ రాసుకొని చూడండి, ఫస్ట్ పాలినామియల్లో ఉండేటువంటి ఏదైనా ఒక టర్మ్ ఫస్ట్ టర్మ్ని తీసుకోవాలి. ఈ ఫస్ట్ టర్మ్ ఏందండి? ఇక్కడ 3a. ఫస్ట్ పాలినామియల్ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ ఏందండి? 3a. ఈ 3aతోని టోటల్ సెకండ్ పాలినామియల్ని మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. కాబట్టి 3a × 2a + 4b, 2a + 4b. మళ్ళీ ఇక్కడ ఏముందండి? ఫస్ట్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ తర్వాత సెకండ్ టర్మ్ ఉంది. సెకండ్ టర్మ్కు ఏ సింబల్ ఉందండి? ప్లస్ సింబల్ ఉంది. కాబట్టి ప్లస్ సింబల్ పెట్టాలి. మళ్ళీ సెకండ్ టర్మ్ ఏముంది? ఫస్ట్ పాలినామియల్లో 5b ఉంది. మళ్ళీ 5b రాసుకోవాలి. ఈ ఫస్ట్ పాలినామియల్లో ఉండేటువంటి సెకండ్ టర్మ్తో కూడా సెకండ్ పాలినామియల్ మొత్తాన్ని మనం మళ్ళీ మల్టిప్లై చేయాలి. కాబట్టి 2a + 4b రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇక్కడ రెండు పాలినామియల్స్ని కనుక మనం మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ పాలినామియల్లో ఉండేటువంటి ఫస్ట్ టర్మ్ను రాసుకొని దాన్ని సెకండ్ పాలినామియల్తో మల్టిప్లై చేయాలి. తర్వాత ఫస్ట్ పాలినామియల్లో ఉండేటువంటి ఫస్ట్ టర్మ్ తర్వాత సెకండ్ టర్మ్ కన్నా ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ రాసి సెకండ్ టర్మ్ను రాసి ఈ సెకండ్ టర్మ్తో కూడా సెకండ్ పాలినామియల్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలి. నా ఇప్పుడు ఏం చేయాలండి? 3a × 2a. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ +3 ఉంది, ఇక్కడ +2 ఉంది. కాబట్టి సింబల్ ప్లస్ అని ఫిక్స్ అయిపోయింది. 3 × 2 = 6, 3 × 2 = 6, a × a a స్క్వేర్, a × a స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 3aతోని మళ్ళీ 4bని కూడా మల్టిప్లై చేయాలి. 3 కన్నా ముందు ఏం సింబల్ ఉందండి? ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ కూడా ప్లస్ ఉంది. ప్లస్ × ప్లస్ మళ్ళీ ప్లస్సే. 3 × 4 = ఎంత అండి? 3 × 4 = 12, 3 × 4 = 12. 12 తర్వాత a × b ab, a × b ab అయిపోయింది. ఇప్పుడు ఏంటండి? మొత్తము ఫస్ట్ టర్మ్తోని సెకండ్ పాలినామియల్ని మల్టిప్లై చేసేసిన. నెక్స్ట్ ప్లస్కు ప్లస్ అలా రాస్తున్నా. 5ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. చూడండి, ప్లస్ × ప్లస్ ప్లస్ రాసిన. 5 × b, 5 × 2 10 అవుతుంది. 5 × 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. చూడండి, b × a అన్నా a × b అన్నా ఒకటే. కాబట్టి నేను ఏం రాస్తున్నా అంటే 5 × 2 10ను మళ్ళీ b × a అన్నా a × b అన్న ఒకటే. కాబట్టి నేను 10ab రాస్తున్నా. నెక్స్ట్ స్టెప్లో చూడండి, 4 × 5 = 20, b × b b స్క్వేర్, b × b b స్క్వేర్. ఇప్పుడు సెకండ్ టర్మ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ మధ్యలో మళ్ళీ ఏముందండి? ప్లస్ ఉంది. చూడండి, 6a² + 12ab. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఏముందండి? 10ab + 20b² ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? లైక్ టర్మ్స్ని మొత్తం ఒకదాని కింద ఒకటి రాయాలి. కాబట్టి ఈ ab టర్మ్ కింద ab టర్మ్ రాస్తున్నా. దట్ ఈస్ ద 10ab. నెక్స్ట్ ఇక్కడ b² టర్మ్ ఉంది, కానీ ఫస్ట్ పాలినామియల్లో b² టర్మ్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా? ప్లస్ b², 20b² టర్మ్ ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఏం లేకపోతే 0, ఇక్కడ ఏం లేకపోతే 0. నేను ఇప్పుడు రెండింటిని అడిషన్ చేస్తున్నా కాబట్టి ఎటువంటి సింబల్స్ మారవు. 6a² + 0 అగైన్ 6a². చూడండి, ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి 10 + 12 22ab. ఇది ప్లస్ 20b² 20b² అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 20b² అని మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి. ఇది ఇలా చేయాలి పాలినామియల్స్ని మల్టిప్లికేషన్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. మల్టిప్లై 2x² - 4x + 6y × 2xy × 2xyతోని టోటల్ పాలినామియల్ని వాళ్ళు మల్టిప్లై చేయమంటున్నారు. చూద్దామండి సింపుల్గా స్టెప్ బై స్టెప్. నేను ఫస్ట్ స్టెప్లో ఈ చిన్నగా ఉన్నటువంటి పాలినామియల్ ముందు రాసుకుంటున్నా. 2xy బ్రాకెట్ స్టార్ట్ 2x² - 4x + 6y బ్రాకెట్ క్లోజ్. చూడండి, ఫస్ట్ నేను సింబల్ని మల్టిప్లై చేస్తున్నా. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ ప్లస్ 2xy ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, 2x² కన్నా ముందు కూడా ప్లస్ సింబల్ ఉన్నట్టు. కాబట్టి ప్లస్ × ప్లస్ అగైన్ ప్లస్. 2 × 2 = 4, 2 × 2 = 4. x × x², x × x² ఎంత ఉంది? x⁴.
ఎక్స్ పవర్ 3 వై ఇంటూ వై, ఇక్కడ వై ఇంటూ 1 ముందు వై అనేది అది రాసుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ చూద్దాం. ఈ ఫస్ట్ పాలినామియల్తో ఫస్ట్ టర్మ్తో మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. 2xy కంటే ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, కానీ ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 4 2 జా 8 అవుతుంది. 4 2 జా 8 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేరు వై అనేది వై. నెక్స్ట్ స్టెప్లో ప్లస్ అవుతుంది. 6 2 జా 12 అవుతుంది. చూడండి ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ వై ఇంటూ వై స్క్వేర్, వై ఇంటూ వై స్క్వేర్ అవుతుంది. వై ఇంటూ వై స్క్వేర్ అనేది అవుతుంది. ఇలా మనము పాలినామియల్స్ని మనం మల్టిప్లై చేయాలి. దీన్ని ఇంకా ఎలాబరేటెడ్గా రాద్దామండి ఒక్కో స్టెప్ రూపంలో. కొంచెం ఫాస్ట్ రాద్దాం. చూడండి 2xy అంటే ప్లస్ 2 2 జా 4 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 4 2 జా 8 ఎక్స్ ఇంటూ వై. నెక్స్ట్ ప్లస్ 12 ఎక్స్ ఇంటూ వై 4 ఎక్స్ క్యూబ్ వై మైనస్ 8 ఎక్స్ స్క్వేర్ వై. నెక్స్ట్ ప్లస్ 12 ఎక్స్ వై స్క్వేర్, ప్లస్ 12 ఎక్స్ వై స్క్వేర్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం సింప్లిఫై అంటున్నాడు. 5 ఇంటూ 2x మైనస్ 3 మైనస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2x ప్లస్ 2x స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. చూద్దాం 1 బై 1 స్టెప్ బై స్టెప్. ఇది ఈక్వల్ చూద్దాం. ఫస్ట్ నేను 5ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. 5 2 జా 10 ఎక్స్ మైనస్ 5 3 జా 15. నెక్స్ట్ చూడండి మైనస్ ఇంటూ ప్లస్, 3 ముందర ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x. నెక్స్ట్ మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 2x స్క్వేర్, ఇక్కడ ప్లస్ 2x స్క్వేర్ అనేది యాజ్ ఇట్ ఉంది రాసేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్ము రెండు ఉన్నాయి కాబట్టి రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. కాబట్టి టోటల్గా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎంత వస్తుందండి? 4x స్క్వేర్ టర్మ్. ఎక్స్ స్క్వేర్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ తీసుకుందాం. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ 10x ఉంది మైనస్ 3x ఉంది. ప్లస్ 10x మైనస్ 3x అంటే ప్లస్ 7x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఒకటే ఉంది, అది ఎంత అండి? -15 అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి? ప్రోడక్ట్ ఆఫ్ x + 2 ఇంటూ 2x + 3 రెండు బ్రాకెట్స్లో మధ్యలో కానీ రెండు నెంబర్స్లో మధ్యలో కానీ మనం ఏం సింబల్ పెట్టకపోతే ఆ రెండు నెంబర్స్ మధ్యలో కానీ ఒక నెంబర్ ఒక వేరియబుల్ మధ్యలో కానీ ఇంటూ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏం చేయాలండి? ఫస్ట్ పాలినామియల్లో మనం తీసుకున్నటువంటి ఫస్ట్ పాలినామియల్ ఏదైనా కావచ్చు. ఫస్ట్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ను రాసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఇక్కడ x ఉంది. ఈ ఫస్ట్ టర్మ్ని టోటల్గా ఈ మొత్తానికి ఏం చేయాలండి? మనము మల్టిప్లై చేయాలి. కాబట్టి x ఇంటూ 2x + 3. నెక్స్ట్ ఫస్ట్ పాలినామియల్లో రెండో టర్మ్ ఏముందండి? +2 ఉంది. దీంతో మళ్ళీ సెకండ్ పాలినామియల్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 2x + 3. నెక్స్ట్ స్టెప్లో చూడండి x ఇంటూ 2x 2x స్క్వేర్, x ఇంటూ 2x స్క్వేర్. నెక్స్ట్ x ఇంటూ 3x ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2 4x 2 ఇంటూ 3 + 6. నెక్స్ట్ స్టెప్లో ఏముందండి? 2x స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి ఇక్కడ ఎక్స్ టర్మ్స్ అనేవి మనము సింప్లిఫికేషన్ చేయొచ్చు. 3x ఉంది, 4x ఉంది, రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 7x వస్తుంది. కాన్స్టెంట్ టర్మ్ ఒకటి ఉంది. మన ఆన్సర్ ఏమవుతుందండి? 2x స్క్వేర్ + 7x + 6 అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూడండి డివిజన్ ఆఫ్ పాలినామియల్ బై మోనోమియల్.
ఒక పాలినామియల్ను మోనోమియల్తో ఎలా డివిజన్ చేయాలనే చూస్తాము. టు డివైడ్ ఏ పాలినామియల్ బై మోనోమియల్ వీ నీడ్ టు డివైడ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద పాలినామియల్ బై ద మోనోమియల్. చూద్దాం ఇక్కడ సింపుల్గా 16x³ ప్లస్ 12x² ప్లస్ 8xని మనము దేంతో డివైడ్ చేయాలండి, 4xతో డివైడ్ చేయమన్నారు. 4xతోని డివైడ్ చేయమంటున్నాడు. ఇది క్వశ్చన్. ఈ డివిజన్ చేసేటప్పుడు చూడండి, ఈ డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని ప్రతి టర్మ్కి మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఏం రాసుకోవాలంటే 16x³ ప్లస్ 12x² ప్లస్ 8x డివైడెడ్ బై 4x. నెక్స్ట్ స్టెప్లో 16x³ బై 4x ప్లస్, మరి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకున్నా, ప్లస్ 12x² బై 4x, మళ్ళీ ప్లస్ ఉంది, ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ 8x బై 4x. దీన్ని సింప్లిఫై చేయాలి. చూడండి 4 1 జా 4 4 జా, న్యూమర్ పార్ట్ కాన్స్టెంట్ పార్ట్ 4 ఉంది, ఇక్కడ పైన x² ఉంది, కింద x⁻1 ఉంది, కాబట్టి ఎంత మిగులుతుందండి, x⁻2 మిగులుతుంది. పైననేమో x⁻3 ఉంది, పైన x⁻3 ఉంది, కిందనేమో x⁻1 ఉంది. ఇది ఏం లేకపోతే x⁻1 ఉన్నట్టు, ఓకేనా. ఇది x⁻2 మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్కు ప్లస్ ఎట్లా పెట్టుకున్నా, 4 1 జా 4 3 జా, 3 అనేది కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది, పైన x⁻2 ఉంది, కింద x⁻1 ఉంది, కాబట్టి మిగిలింది ఏంటండి, x మిగులుతుంది కట్ చేస్తే. నెక్స్ట్ చూడండి 4 1 జా 4, 4 2 జా 8, x క్యాన్సల్ అయింది. ఇక్కడ ఓన్లీ మన కాన్స్టెంట్ టర్మ్ మిగిలింది, అదేందండి 2. ఈ రకంగా మనం ఏం చేయాలి, పాలినామియల్స్ని మనము డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనేది చేసేటప్పుడు ఈ డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ మోనోమియల్ని ఒకవేళ మోనోమియల్తో చేసినప్పుడు అయితేనే అలా చేయాలి. మోనోమియల్ని టోటల్గా పైన ఉన్నటువంటి పాలినామియల్ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో మనం డివైడ్ చేస్తే మనకైతే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామండి రూల్ ఆఫ్ డివిజన్లో ఏం చెప్తున్నామండి, ఫర్ డివిజన్ వి ఫాలో సేమ్ రూల్ యాజ్ మల్టిప్లికేషన్ ఫర్ సైన్ వేర్ యాజ్ పవర్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఆర్ ఇన్ డివిజన్. చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, వాట్ వాల్యూ విల్ కమ్ వెన్ 60a డివైడ్ బై 15. 60aని కనుక మనము 15తో డివైడ్ చేస్తే 60a, సారీ నాట్ 6a, 60a 60aను 15తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి ఆన్సరు, 60a డివైడ్ బై 15. 15 1 జా 15 4 జా ఎంత వస్తుందండి ఆన్సర్, 4a వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది, 4a అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామండి, వాట్ వాల్యూ విల్ కమ్ వెన్ 84 a²b² దేంతో డివైడ్ చేయాలండి, 12ab డివైడ్ చేయమంటున్నాడు. 12ab డివైడ్ చేస్తే చూడండి మనం 84 a²b² డివైడ్ బై 12ab, 12 1 జా 12, 12 7 జా 84. మనం ఫస్ట్ నేను కాన్స్టెంట్ టర్మ్ని కట్ చేసిన. నెక్స్ట్ వేరియబుల్స్లో చూద్దాం, a² ఉంది, కింద a ఉంది, అంటే a⁻1 ఉంది, అంటే ఇక్కడ a మిగులుతుంది. పైన b² ఉంది, కింద b ఉంది. ఆన్సర్లో ఈ b⁻1 అనేది పైకి వెళ్తే b⁻2 - 1 అవుతుంది, కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, b అనేది మిగులుతుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుందండి, 7ab అవుతుంది. 7ab అనేది ఆన్సర్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం 10x ప్లస్ 50ని దేంతో డివైడ్ చేయాలంటున్నాడు, 10తో డివైడ్ చేయమంటున్నాడు. ఇంతకుముందు చేసినట్టు ఇక్కడ ఈ పాలినామియల్లో ఉన్నటువంటి 10x ప్లస్ 50ని టోటల్గా 10తో ఒక ఫస్ట్ స్టెప్లో రాసుకోవాలి. తర్వాత కింద ఉన్నటువంటి కాన్స్టెంట్ని కానీ లేదా మోనోమియల్ ఏది ఉన్నా కూడా వాటిని ప్రతి స్టెప్తో డివైడ్ చేయాలి. 10x బై 10 ప్లస్ 50 బై 10. చూడండి 10 10 క్యాన్సల్, ఏం మిగిలింది, x మిగిలింది. ఇక్కడ 10 1 జా 10 5 జా 5 వస్తుంది. ఆన్సర్ ఎంత అండి, x ప్లస్ 5. ఆన్సర్ ఎంత, x ప్లస్ 5 అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5x మైనస్ x² వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ x ఈక్వల్ ఎంత అంటున్నాడు, 4 అంటున్నాడు. ఇది సింప్లిఫికేషన్ చూద్దాం. సొల్యూషన్ 5x మైనస్ x² దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x ప్లేస్లో ఎంత అండి, x ఈక్వల్ 4 ఇచ్చాడు కదా, 4 మైనస్ 4 x² కదా, ఇది x²
4 స్క్వేర్. చూడండి 5 4 జా 20, 4 స్క్వేర్ అంటే 4 × 4 16. నవ్ ఆన్సర్ 4. ఆన్సర్ ఎంత అండి? 4 అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏం చేయాలండి, పాలినామియల్స్ యొక్క లేదా వేరియబుల్స్ యొక్క మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ని మనం చేయాలి. మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎలాబరేటెడ్గా వస్తుంది. నవ్ వి విల్ స్టాప్ హియర్. వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.